నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం 95% జనాల్లో ఉన్న మనం 5% జనాల్లోకి రావడానికి ఒక సిస్టమ్ తెలుసుకోవడానికి సమావేశమయ్యాం. ఫ్రెండ్స్, మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకు మీరు ఓపెన్గా చెప్పవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనసుతోటి ఆలకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఈ 45 నిమిషాలు మన ప్రజెంటేషన్ జరుగుతుంది. పేపర్ పెన్ను రెడీగా ఉంచుకోండి. ఏదైనా అర్థం కానప్పుడు నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు క్వశ్చన్స్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఆ తర్వాత మీరు ఒక వారం రోజులు గనక 2 గంటల సమయం కేటాయించగలిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోగలరు. కాబట్టి ఈరోజు కీలకమైనటువంటి రోజు. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ని హారిజాంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి. కాల్స్ అటెండ్ చేస్తే మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. డిస్కనెక్ట్ అవుతే డిసిషన్ తీసుకోలేరు. సో ఫ్రెండ్స్, ప్రజెంటేషన్లోకి వెళ్దాం మనం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న గుర్తించింది. 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది. అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 100% వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం అండి. ఇది ఉద్యోగమే. ఇక్కడ రిటైర్మెంట్ ఉంది, శాలరీ ఉందండి, కానీ ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. గత 18 నెలల నుంచి నేను కూడా ఇంటి దగ్గర ఉండే ఈ వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్. చివరిలో మీకు నేను లైవ్ ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ యొక్క పరిస్థితి ఉంది. సమాజం మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి. అయితే ఫ్రెండ్స్, మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ఆ తర్వాత ఓబర్, ఓలా, ఇలా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇది కూడా టెక్నాలజీ యాపే, కానీ మన ఖర్చులలో పొదుపండి. అంటే మనం ఎలాంటి కొత్త అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవితంలో, డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మాట్లాడిన యాప్స్ అన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్ అండి. కానీ దానికి భిన్నంగా దాని మూలంగా మనకేం లాభం జరగల. మీ యొక్క మొబైల్లో కూడా ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఈరోజు డబ్బులు మాత్రం ఖర్చు చేస్తూ ఉన్నాం, దాని ద్వారా షాపింగ్ చేస్తూ ఉన్నాం, కానీ మనకు వచ్చింది ఏమీ లేదు. కానీ ఇక్కడ B2B అనే విధానం ద్వారా, బిజినెస్ టు బిజినెస్ అనే విధానం ద్వారా మన దైనందిన జీవితంలో మనకు డబ్బు పొదుపు అవుతుందండి. అయితే ఫ్రెండ్స్, B2C అనేది ఉదాహరణ చూస్తే పేటిఎం 15 సంవత్సరాలు అయిందండి. పేటిఎంలో
ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారండి. మిగతా B2C కంపెనీల్లో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారండి. కానీ B2B అనేది ఇది 4 సంవత్సరాల బేబీ మాత్రమే. ఇది మాస్టర్ అప్లికేషన్. దీంట్లో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. మనలాంటి వాళ్ళు మన కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్, ఇది B2B B2C మధ్యలో ఉన్న ప్రధానమైనటువంటి తేడా. అయితే మరి ఇందులో ఉన్న యూనిక్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఫస్ట్ది అన్నమాట. భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదట వచ్చిన సర్వీస్ సెక్టార్ కంపెనీ. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016. మీకు అక్కడ సర్వీస్ సెక్టారు అంటే ఏంటి 36 టైమ్స్ చెప్పడం జరిగింది భారత ప్రభుత్వం. దాని తర్వాత ఇన్స్టెంట్ పే అవుట్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో కట్ ఆఫ్ డేటు పే అవుట్ డేట్ ఉంటుంది. కానీ మొట్టమొదటి కంపెనీ ఇన్స్టెంట్ పే అవుట్. అంటే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. అలా డబ్బులు ఇస్తున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ వర్క్ అండి. సిస్టమ్ పనిచేస్తుంది 24/7. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం డబ్బులు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పటి వరకు దొరికినటువంటి లభ్యమైనటువంటి వస్తువులు బయట లభ్యం కావండి. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ అండి. అంటే సమాజంలో ఒక సాధారణ వ్యక్తికి ఎలా లభ్యం అవుతుందో మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉందండి. అంటే ఈ వ్యాపారంలో ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇప్పటి వరకు జరగలేదండి ఇది. దాని తర్వాత మీరు జీవితంలో పైకి రావాలి అంటే ఉన్నతంగా ఎదగాలి అని మీకు కోరిక ఉంటే 1%, 1% మీ కోరిక ఉంటే 100% సహకరించడానికి ఇక్కడ టీం ఉందండి. మీ పైన సీనియర్ నుంచి తీసుకొని అందరూ కలిసి గ్రూప్ వర్క్ అండి. ఇది టీం వర్క్లో మనం ప్రతిదీ సాధించవచ్చండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో, మీరు చేస్తున్న వ్యవసాయంలో మీరు ఒక్కరు మాత్రమే పనిచేయాలి. టీం వర్క్ లేదండి. ఇక్కడ టీం వర్క్ ఉంది కాబట్టి ఈ సమిష్టి కృషి ద్వారా సహజంగా మన విజయం అనేది సాధించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని చూసినట్లయితే మీకు ఇది నచ్చిన తర్వాత చాలా సింపుల్ వర్క్ అండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు తెలిసిన రిలేటివ్స్, మీకు తెలిసిన కొలీగ్స్, నోన్ పర్సన్ ఆర్ అన్నోన్ పర్సన్, ప్రతిరోజు రాత్రి జరిగే తెలుగు వాళ్ళైతే ఈ 9 o'clock మీటింగ్ మీరు అటెండ్ చేయించండి. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే టైం ఉంటుందండి. అది మీ సీనియర్స్ మీకు చెప్తారు. మీ డ్యూటీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ సొసైటీకి. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి? మీకు ఆదాయం కావాలన్నా, ఆరోగ్యం కావాలని ఉందా? మీకు ఆదాయం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఓన్లీ నెక్స్ట్ మనీ. సో మీరు వాళ్ళని అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. మీరు ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. జస్ట్ మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఈచ్ వన్ టీచ్ 5 ఈజ్ ద ఫార్ములా. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. ఇది ఫార్ములా. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఈచ్ వన్ టీచ్ 5 అండి. సో మీరు ఈ భూమి మీద ఒక 5 మందిని మీలాంటి వాళ్ళను తయారు చేయడమే మీరు చేసే పని. సో చాలా ఈజీ వర్క్, చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ కామర్స్. మనం ఇంతకుముందే ఏమనుకున్నాము? నెక్స్ట్ కామర్స్లో, నెక్స్ట్ మనీలో దొరికే ప్రొడక్ట్స్ బయట కూడా సమాజంలో లభ్యం అవుతాయి. ఈరోజు నెక్స్ట్ మనీ కంపెనీ లెనివా తోటి టైఅప్ అయ్యింది, అవెల్స్ తోటి టైఅప్ అయ్యింది. మార్కెట్లో ఉన్నటువంటి ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వస్తువులే కాకుండా ఇక్కడ చూడండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది.
అక్కడ కూడా మనకు థైరోకేర్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకెన్నో ఉన్నాయి, ఇంకెన్నో వస్తూ ఉన్నాయి, ఆశ్చర్యపోతారు మీరు. 15-20 వేల రూపాయలు అయ్యే నెక్స్ట్ స్కాన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది ఇక్కడ. 15-20 వేల రూపాయలు అయ్యే టెస్టులు వరల్డ్ క్లాస్ లెవెల్లో మనుషులు టచ్ చేయకుండా మిషన్స్ ద్వారా టెస్ట్ అవుతుంది. కంప్లీట్ బాడీ టెస్ట్. బయట 20,000 అవుతే మన దగ్గర 5,000 రూపాయలలో అవుతుంది. నెక్స్ట్ మన యొక్క ఉద్దేశం ఏంది? సమాజానికి మనం హెల్ప్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా నెక్స్ట్ మనీ మార్చెంట్, మన చుట్టుపక్కల ఉన్న షాప్స్ కావచ్చు, ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఒక సీఏ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా కూడా ఇందులో మీరు సభ్యత్వం పొందొచ్చు ఫ్రీగా. అంటే ఈ రోజు ఉన్నటువంటి 40-50 లక్షల మంది కస్టమర్స్ మీకు రెడీమేడ్గా దొరికే అవకాశం ఉంది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా. ప్రతి షాపు వాళ్ళు, ప్రతి సర్వీసెస్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియన్ కంపెనీ. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. గత వారంలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చినటువంటి కంపెనీ. నా 18 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఎన్నో కంపెనీతో అసోసియేట్ అయ్యి చూస్తున్నా. కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి గత 2020 జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్ మీకు సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్లో కూడా లభ్యమవుతుంది ఫ్రెండ్స్, విత్ ఫోన్ నెంబర్తో సహా. అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే, ఎంత అటాచ్మెంట్ ఉంటే, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంత ఓపెన్గా వర్క్ చేస్తూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి కంపెనీ ఇంత బ్రహ్మాండంగా ఉంది. 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ ఎందుకు లాంచ్ అయింది? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2016 సంవత్సరం భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం. నోట్ల బందీ కార్యక్రమం. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది ఫ్రెండ్స్. అయితే అక్కడ జరిగిన మీటింగ్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. B2C, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు వాళ్ళు బాగుపడడానికి పెట్టారు అక్కడ. అదే వర్క్ కనుక చేస్తే వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% కంపెనీ తీసుకొని 90% డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనీ. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. దాదాపుగా సంవత్సర కాలం, అంటే 27 డిసెంబర్ 2017 లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది కంపెనీ. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ 277 సీరియల్ నెంబర్ ఫ్రెండ్స్. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. 2013న ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సారు ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగొచ్చు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. సార్తో పాటు మేడం పని చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి పర్యవేక్షణలో వర్క్ జరుగుతూ ఉంది. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ముందే చెప్పా మీకు నేను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా లాక్డౌన్ నడుస్తుంది మహారాష్ట్రలో, పూణేలో.
అయినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి స్టాప్ లేనప్పటికీ కూడా బ్రహ్మాండంగా యాప్ వర్క్ జరుగుతుంది. నేను ఇందులోకి వచ్చింది అక్టోబర్ 2019. ఆ తర్వాత లాక్డౌన్, కోవిడ్ ఇవన్నీ అయినాయి. అప్పుడు కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కంపెనీస్ కస్టమర్ కేర్స్ కూడా వర్క్ చేయలేదండి. కానీ వీళ్ళిద్దరి పర్యవేక్షణలో వర్క్ జరిగింది. ప్రాక్టికల్గా మీ సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు, నేనున్నాను. సో ఇక్కడ కావాల్సింది కమిట్మెంట్ అండి, డెడికేషన్ అండి. అది వీళ్ళ ఇద్దరు లోపల కూడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నిశ్చింతగా మనం ఇక్కడ కెరియర్ బిల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత కంపెనీ విజన్ అండ్ కంపెనీ మిషన్ చాలా క్లియర్గా ఉందండి. కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే చూస్తున్నారు. గూగుల్ పే టు గూగుల్ పే, మీ పేటిఎం నుంచి నా పేటిఎం, నా ఫోన్పే నుంచి మీ ఫోన్కి డబ్బులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ కూడా సెండ్ మనీ చేయొచ్చు. కానీ మన గూగుల్ పే, మన పేటిఎం, ఫోన్పేను బ్యాంకుకు లింక్ చేస్తాం మనం. అది మనం ప్రస్తుతం చేయలేం ఫ్రెండ్స్. అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. డెఫినెట్గా అది ఓపెన్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కంపెనీ యొక్క ఫస్ట్ విజనే అది. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా కస్టమరుగానో ఎంప్లాయో కాదు. నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ. అంటే ఇది మన యొక్క సొంత వ్యాపారమే, ఇది మనదే. సో మై డియర్ ఫ్రెండ్స్, దాంట్లో నెంబర్ 1 రావాలి. ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్. కోవిడ్ కంటే ముందు, కరోనా అంటే లాక్డౌన్ కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఇంకా అది పెరుగుతూ ఉంది. ఈ కామర్స్లో కూడా అంటే ఆన్లైన్ షాపింగ్లో కూడా నెంబర్ 1 వచ్చే దిశగా కంపెనీ అడుగులు వేస్తూ ఉంది. ఎన్నో యాడ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే B2B 4 సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ఉంది ఇక్కడ. వేరేది ఏది కూడా లేదు ఫ్రెండ్స్. ఏది వచ్చినా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే 1 నుంచి కూడా అదే వర్క్ చేస్తుంది. మొన్న లాస్ట్ మంత్ 1 ఏప్రిల్ నుంచి హెల్దీ ఇండియా దిశగా కూడా వర్కౌట్ చేస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ షాపీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా ఆరోగ్యాన్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది. కానీ అది యాడ్ అండ్ ప్యాక్ కంపల్సరీ అనేది ఏం లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ ఆదాయం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనీ కంప్లీట్ నెక్స్ట్ మనీగా మారిపోయింది. వెల్దీ ఇండియా డే 1 నుంచి పనిచేస్తుంది. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగమే, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఈ ఉద్యోగానికి బాస్ లేడు, ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు. కేవలం మన సమయము, టైం అండ్ టంగ్. టంగ్ అంటే కూడా మీరు కేవలము ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీటింగ్ చేయాలని కూడా ఏం లేదు. మీకు తెలిసిన వాళ్ళను నైట్ సెషన్ మీరు అటెండ్ చేయండి. ఈచ్ వన్ టీచ్ 5, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మిరాకిల్స్ జరుగుతుంది దీని ద్వారా. ఈచ్ వన్ టీచ్ 5. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా సైన్అప్ చేయాలి? 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క నెట్వర్క్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి. ఒకే ఒక కంపెనీ ఉంది ఈరోజు. 457 కంపెనీల్లో మీరు సైన్అప్ చేసిన తర్వాత 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడైనా మీ యాప్ అలానే ఉంటుంది. వేరే కంపెనీల్లో మీరు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. ఆ తర్వాత సైన్అప్ చేసిన వెంటనే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అక్కడ 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి. ఆ తర్వాత మీరు ఈ యాప్ను వాడడం ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేదండి, మీకు డబ్బులు పొదుపు అవుతుందండి. ఆ తర్వాత డబ్బులు కూడా సంపాదించవచ్చండి. అంటే యూజర్ అవుతే క్యాష్ బ్యాక్, అర్నర్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. ఈరోజు మార్నింగ్ సెషన్లో
మీరు చాలా క్లియర్గా చూడడం జరిగింది. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మీ సీనియర్ ద్వారా రికార్డింగ్ వినండి. సైన్ అప్ ఎడ్యుకేషన్. మరి ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఈ రంగాల ద్వారా ఎలాగూ జనాలు షాపింగ్ చేస్తూ ఉన్నారు, ఎలాగో ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా డబ్బు పొదుపు అవుతుంది. దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు యూజరా అర్నరా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంతే తప్ప కంపల్సరీ అనేది ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. 2 మార్గాల్లో మొదటి మార్గం ఉచిత మార్గం అండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మీకు ప్రైమ్ మెంబర్షిప్. 2 మార్గాలు ఉన్నాయండి. నెక్స్ట్ మనీలో 2 ఉన్నాయి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోవడంతో లిమిటెడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. ప్రైమ్ మెంబర్ తీసుకుంటే అన్లిమిటెడ్ యూజ్ చేస్తాం. అంతే తేడా అండి. యూజ్ చేయడంలోనే ఫెసిలిటీలోనే తేడా. కానీ అప్గ్రేడ్ చేసుకున్న డబ్బులు కూడా మళ్ళీ మనకు రిఫండ్ అయిపోతుంది. ఇక్కడ కంపెనీకి 1500 ఇస్తామండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 270 ఇస్తాం. ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. 1550 కూడా నెక్స్ట్ షాపీలో మీకు 100% ఒక ట్రాన్సాక్షన్స్లోనే మీకు బ్యాక్ అయిపోతుంది. లేదనుకుంటే రీఛార్జ్ చేసుకున్నప్పుడు 1%, బుకింగ్ చేసుకున్నప్పుడు 2%, ఆన్లైన్ షాపింగ్ 50 to 100%. దాంతోపాటు వెంటనే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ కావడమే కాకుండా వెంటనే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. బిల్లింగ్ సెక్షన్ అంటే ఇది ఫ్రీ సర్వీసెస్ అండి. మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు, వాటర్ బిల్ కట్టారు. ఈ విధంగా ఆ సెక్షన్లో బిల్లింగ్ సెక్షన్ యూజ్ చేసుకోవడం మూలంగా మీకు 25% వస్తుంది. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి. రేపు మార్నింగ్ సెషన్ దీనిపైన ఉంటుంది, ప్రీమియం ఎడ్యుకేషన్ పైన. సో మై డియర్ ఫ్రెండ్స్, అది లైవ్లో మీరు చూడొచ్చు. బిజినెస్ అన్నప్పుడు నెక్స్ట్ మనీని బిజినెస్ అనుకున్నాం మనం. బిజినెస్ అంటే మనకు లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. మీరు గనక ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి కూడా లాస్ లేదు. లాస్ అనేది నెక్స్ట్ మనీ డిక్షనరీలో లేదు, ఓన్లీ ప్రాఫిట్. సో మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు మీరు అలవాట్లు మార్చుకోకుండా స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీకు సంవత్సరానికి ఒక 17,000 రూపాయలు మిగిలాయి. పిల్లల ఫీజులకు, పండక్కి బట్టలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటా ఉన్నాం లైఫ్ టైం ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంది, నేను ఏం ప్రమోట్ చేయాలి, ఏం అమ్మాలి అని అడుగుతారు. కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. సో ఫస్ట్ మనం యాజ్ ఏ యూజర్గా లైఫ్ టైం మనం గ్యారెంటెడ్ సర్వీసెస్ తీసుకుంటున్నాం. సర్వీసెస్ తీసుకున్నందుకు మనకు ప్రైమ్ మెంబర్ అయినందుకు మనకు 1500కు కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్స్లో అవి రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. రేపు ఉదయం సెషన్లో ఇంకా లైవ్లో మీరు చూడొచ్చు. దాంతోపాటు మనకు ఒక అర్నింగ్ అవకాశం ఉంది. మరి 2 గంటల సమయం ఇవ్వకపోతే మీకున్న 24 గంటల్లో 2 గంటల సమయం ఇవ్వండి. మరి మీరే ఈరోజు డిసైడ్ చేసుకోండి, మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా కమింగ్ 5 ఇయర్స్లో మీరు ఏమవుతారు. మీరు చేసేటటువంటి బిజినెస్ ద్వారా కమింగ్ 5 ఇయర్స్లో ఏమవుతారు మీరు డిసైడ్ చేసుకోండి. నేను డిసైడ్ చేసుకున్నా ఆల్రెడీ, కాబట్టి నేను వర్క్ చేస్తున్నా. మీరు డిసైడ్ చేసుకున్నాక మీరు వర్క్ చేయొచ్చు. ఎవరి కోసం మనం పని చేయొద్దండి. మీ సీనియర్ కోసం అసలే పని చేయొద్దండి. మీ భార్య పిల్లల కోసం మీరు పని చేయండి. ఆ తర్వాత బ్రహ్మాండమైన సపోర్టింగ్ సిస్టమ్. మీరు క్లాస్ చెప్పాలని లేదండి, చెప్పాలంటే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ సీనియర్స్ సహకారం తీసుకొని మన టీంని ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసుకోవచ్చండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మొదటి స్టెప్ సైన్అప్ అండి. సైన్అప్ అనేది ఫ్రీ. ఆ తర్వాత లిమిటెడ్ యాప్ యూజ్ చేయాలన్నా, అన్లిమిటెడ్ యూజ్ చేయాలన్నా. అన్లిమిటెడ్ యూజ్ చేయాలంటే అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఆ తర్వాత మన పని ఏంటిది, రెఫర్. ఇది మనం చేస్తున్న పనే. ఈరోజు ఎంతోమంది హీరోలను మనం కోటీశ్వర్లను చేశాము, ఎన్నో మంది డైరెక్టర్లను కోటీశ్వర్లను చేసిన చరిత్ర మనకుంది. సో ప్రచారం చేయడం మనకు అలవాటండి. సో మనం ఏం చేశామో అదే చెప్పాలండి, ఏం చెప్తున్నామో మనం అదే చేయాలండి, అబద్ధం ఆడొద్దండి.
సో కంపెనీ మనం 1770 రూపాయలు లైఫ్ టైంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్ అయ్యాం, మన కోసం అయ్యాం. డబ్బు సంపాదించాలనుకుంటే ప్రతిరోజు రాత్రి 5 మందిని ఇన్వైట్ చేయండి. ఈచ్ వన్ టీచ్ 5. దీని ఫార్ములా ఇంతేనండి, ఈచ్ వన్ టీచ్ 5 ఫార్ములా. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 తర్వాత సార్ చెయ్యొచ్చు, అన్లిమిటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, పొదుపే సంపాదన. మీకు పొదుపు జరిగిన సంగతి మీరు ప్రచారం చేయండి, చెప్పండి, నిజం చెప్పండి. దాన్నే వాళ్ళు పొదుపు చేసుకుంటారు కాబట్టి దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. ఈ 2 పనులు చేసినందుకు ఇంకొక 4 ఇన్కమ్స్ ఉన్నాయండి. రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని. ఆ తర్వాత ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తే యాడ్ ఆన్ ప్యాక్ ఫుడ్ సప్లిమెంట్స్ బయటి కంటే తక్కువ ధరలో నెక్స్ట్ షాపీలో ఉంది. సైన్ అప్ అయిన మీరు అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. రేపటి సెషన్లో కూడా మీరు చూస్తారు, అక్కడ కూడా మీకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోతాయి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మర్చెంట్ యాప్ ఆల్మోస్ట్ డెవలప్ అయింది, ఇంకా అవుతా ఉంది. సో ఈ విధంగా కంపెనీలో ఎన్నో రకాల ఇన్నోవేటివ్ అన్నమాట. మనం చేస్తున్నటువంటి పని చేస్తుంటే ఆదాయం వస్తుంది. ఇంతకుముందు చేశాం, ఇంతకుముందు ప్రచారం చేశాం, మనకు ఎవరు డబ్బులు ఇవ్వలే, ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం, డబ్బులు వస్తూ ఉన్నాయి. సో పొదుపు చేసుకోమని ఎవరికైనా చెప్పొచ్చు, పొదుపు చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే మనం రెఫరల్ అంటాం. ఈరోజు మీరు తలుసుకుంటే రోజు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3000 రూపాయలు సంపాదించండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా నెలకు 90,000 కూడా సంపాదించవచ్చండి, మన చేతిలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం, కానీ 5 అనేది కాదండి, ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. చేసినటువంటి ఈ డబ్బులు బ్యాంకుకు వస్తుందండి. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. రెఫర్ అండ్ అర్న్ 20% మార్జిన్ అండి. దాని తర్వాత మనం చూసినట్లయితే రెఫరల్ కాకుండా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ ఒక్క కంపెనీ కూడా ఇలాంటి కెరియర్ మనకు కల్పించలేదు, నెక్స్ట్ మనీ కల్పించడం జరిగింది. 74% అండి ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఒకవేళ గనక ఒక ప్రాజెక్ట్ అనుకొని మనం చూస్తే, రిటైర్మెంట్ అనుకొని చూస్తే, ఈచ్ వన్ టీచ్ 5. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకుంటారు, దానికోసం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు ఆలోచన చేయండి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. ఈ విధంగా 10 లెవెల్స్లో 178 crores. దిస్ ఈజ్ అవర్ ఇన్కమ్. బ్యాంక్ వచ్చే ఇన్కమ్, టర్న్ ఓవర్ కాదండి. మర్చిపోయి మీరు 5 25 బదులు 6 36 చేశారనుకోండి, 1066 crores. అన్బిలీవబుల్ ఇన్కమ్. సో మిత్రులారా, ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, ప్రతి క్వశ్చన్కు మన దగ్గర ఆన్సర్ ఉంది, కానీ ఆన్సర్ చేయలేకపోవడం అది మన బలహీనత అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, 1 వీక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్ అండి, ఇండివిజువల్స్ ఇన్కమ్ అండి, ఇండిపెండెంట్ కెరియర్. మీకు ఇన్ని డబ్బులు తీసుకోవాలని లేదండి, స్కోప్ ఉందని చెప్తా ఉన్నా. మార్కెట్కి వెళ్ళాం మనం, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని తీసుకురాం కదా, మనకు ఎంత అవసరమో అన్నే తెచ్చుకుంటాం. సో మీకు ఎంత ఇన్కమ్ కావాలి, ఎప్పటి వరకు కావాలి, మీరు డిసైడ్ చేసుకోండి మీ జీవితానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూడండి, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈరోజు మధ్యతరగతిలో ఉన్న వాళ్లకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండదండి. ప్యాసివ్ ఇన్కమ్స్ వాళ్ళకే ఉంటాయి, రిచ్ క్లాస్ పీపుల్కు. సో మన దగ్గర కూడా రిచ్ క్లాస్ పీపుల్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అంటే నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం అండి. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉందండి, రీఛార్జ్ సెక్షన్లో ఉంది, షాపింగ్లో ఉంది. ఒక 3 years 5 years మనం డిజైన్ చేసుకుందామండి. నేను చేశాను, మీరు చేసుకోండి. 1,00,000 టీం తయారైందండి. ఫ్రెండ్స్, ఈ 1,00,000 మంది ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయండి. 200 400 రీఛార్జ్ జరిగిందండి, వాళ్ళకి 8 రూపీస్ వచ్చింది. అందరికీ కలిపినప్పుడు 8 లక్షలు వచ్చిందండి.
25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు ఇచ్చినప్పుడు 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్ పైన. ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా? ఎప్పుడైతే ఆగిపోదో మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుందండి. అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక కాదండి, డే 1 నుంచే మీకు ఇది కనిపిస్తూ ఉంది. నేను అది కూడా మీకు చూపిస్తా. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు షాపింగ్ ఎప్పుడైనా ఆగిపోద్దా? అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్, ఎంత బ్రహ్మాండమైన ఇండస్ట్రీ, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, సీనియర్కు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ ఏ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. మనం రీఛార్జ్ చేసుకుంటాం, మనకే డబ్బులు వస్తున్నాయి. మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం, మనకే డబ్బులు వస్తున్నాయి. ప్రచారం చేస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత 10 లెవెల్స్ అయిపోయిందండి. 10 లెవెల్స్ వరకు వచ్చిన టీం అంతా కూడా మీరు తెచ్చారు కాబట్టి 10 లెవెల్స్ తర్వాత కూడా రాయల్టీ ఉందండి. సిల్వర్ రాయల్టీ 1% అండి, 15 రూపీస్. గోల్డ్ రాయల్టీ 30 రూపీస్ అండి. డైమండ్ రాయల్టీ 45 రూపీస్ అండి. ఇది నైట్ 12 గంటల తర్వాత వస్తుంది. మరి మనము తెచ్చిన వాళ్ళకు హెల్ప్ చేస్తే మనకేంటండి? ఎస్, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. హెల్ప్ 5, ఒక 5 మందికి మీరు కంప్లీట్ కావడానికి సహకరిస్తారు, మీ ఫ్రంట్ లైన్కు సహకరిస్తారు. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుందండి. ఎస్, దీన్నే మనం లీడర్షిప్ రాయల్టీ అంటాం. సో ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. దాని తర్వాత ఒకవేళ కనుక ఫాస్ట్గా చేస్తే నాకేంటి, 30 రోజుల్లో మీరు 5-25 కంప్లీట్ చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. 90 రోజుల్లో 5-25 125 అనే స్ట్రక్చర్ పూర్తి చేస్తే మీకు ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. తీసుకోమని లేదండి, చేస్తే ఉందండి. దాని తర్వాత సిల్వర్ అంటే చాలా సింపుల్ అండి. ఫ్రంట్ లైన్లో 5 మంది, మీకు చెప్పాను నేను 5 మంది చాలా ఈజీ. రోజు 5 మందిని తెచ్చుకోండి, ఇదే మీ టార్గెట్, ఇదే మీ టాస్క్. రాత్రి 9 గంటలకు మీ వాళ్ళు 5 మంది ఉండాలి మీటింగ్లో. ఇది మీ టాస్క్, ఇది మీ కమిట్మెంట్. ఈ పని మీరు చేయండి, మిమ్మల్ని కోటీశ్వరులను సిస్టమ్ చేస్తుంది. సిస్టమ్కు సరెండర్ అయిపోండి. ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరండి. 5 + 9 ఎవరైతే చేస్తారో వాళ్ళు సిల్వర్ అండి. సిల్వర్గా నైట్ రాయల్టీ వస్తుంది, నెల తర్వాత జీతం వస్తుందండి. సిల్వర్కు జీతం అండి. ఎస్, అయితే బయట జీతం ఎప్పుడు వస్తుంది అంటే మనం డ్యూటీ చేస్తే పంచు కొడితే జీతం వస్తుంది. మరి ఇక్కడ మనం ఏం పంచు కొట్టట్లేదు అంటే మన యొక్క వాలెట్లో 1250 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో అక్కడ కంపెనీకి వచ్చిన 1%ను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది నెలవారీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రంట్ వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళని మీరు సిల్వర్ చేయగలిగితే మీరు గోల్డ్ అవుతారండి. మీరు గోల్డ్ అయ్యారంటే 2% అండి, సిల్వర్ 1%, మనకు 1% అండి. ఇక ఆ తర్వాత మీ ఫ్రంట్ లైన్ తోటి సంబంధం లేదు. 10 లెవెల్స్లో ఎవరైనా కూడా మీకు తర్వాత ర్యాంక్స్ ఉన్నాయండి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చేయాల్సిన పనిలో నేను ఏం చేయాలి ఫ్రెండ్స్? 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఉచిత దర్శనం ఉంది, ఒకటి శీఘ్ర దర్శనం ఉంది. అంటే మీరు ప్రైమ్ మెంబర్ అయి పని చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ కాకుండా పని చేయొచ్చు, చాయిస్ మీకేనండి. అయితే 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం కాబట్టి ఇక్కడ ఒక 1770 రూపాయలతోటి మనకు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కనుక చేయగలిగితే ఇంకొక అడిషనల్ బెనిఫిట్ మనకుంది. ఆటోమేటిక్ సీనియర్ పొజిషన్ క్రియేట్ అవుతుంది. ఆటో బైనరీ సిస్టమ్ ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మీ ద్వారా వచ్చిన వ్యక్తులు మీరు చెప్పిన మాటకే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఏం చేశారో అదే చెప్పండి, ఏం చెప్తారో అదే చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆటో బైనరీ సిస్టమ్ మనకు తెలియకుండానే సిస్టంలో ఒక దగ్గర మనకు ఫీడింగ్ జరుగుతుంటుంది. ఉదాహరణకు మీరు ప్రైమ్ మెంబర్ అయిపోయారు, సిస్టంలో ఒక దగ్గర మీరు ఫిక్స్ అయిపోయారు. అక్కడ మీ సీనియరే కాకుండా అతని పైన ఎవరైనా కావచ్చు. ఆ యొక్క వ్యక్తికి రెండేనండి, బైనరీ అంటే రైట్ లెఫ్ట్.
కాబట్టి అతనికి ఇద్దరు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళంతా మన కిందికి వస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, మీ సీనియర్గా మీ యొక్క సీనియర్ యొక్క టీం ఏదైతే ఉందో అది మీకు యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారండి, ఆ తర్వాత అతని యొక్క టీం ఇక్కడికి వస్తుంది. చూడండి, ఆటో బైనరీ అంటే ఈ విధంగా రైట్ లెఫ్ట్ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రావడంతో వాళ్ళు కంపల్సరీగా హెల్త్ పరంగా ఫుడ్ సప్లిమెంట్స్ బయటి కంటే సగం ధర కంటే తక్కువనే, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉంది, ఆనెస్టీ ప్రైస్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీ పైన ఇది ఎక్స్ట్రా ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, బయటి కంటే తక్కువ ధర ఉంది, ప్లస్ మన రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతున్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అయితే ఫ్రెండ్స్, ఉదాహరణకు మీకు బైనరీ రైట్ లెఫ్ట్లో వాళ్ళు వాళ్ళ కోసం బీవీ తీసుకుర్రు, ప్రతి ప్రోడక్ట్కి ఒక బీవీ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ 90,000 40,000 అంటే 40,000 మ్యాచింగ్ అయిందండి. ఇక్కడ 12% అండి. ఇప్పటి వరకు ఏ బైనరీలో కూడా హైయెస్ట్ 10% ఇచ్చారు, కానీ 12% ఇవ్వడం జరిగింది. ఇక్కడ ₹4,800 వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి సిస్టమ్ అండి, సింగిల్ లెగ్ బైనరీ అండి. అంటే పవర్ లెగ్ పోలియో లెగ్ అంటారు, బైనరీ ప్రేమికులు ఉంటారు కొందరు. పవర్ లెగ్ మీద ఇన్కమ్ రాదు వాళ్లకు. సో ఇక్కడ అలా లేదండి. చూడండి, అక్కడ ఒక సైడ్ ఏమి కాలేదు, ఒక సైడ్ 30,000 బీవీ అయింది. ఎలా అయింది? అతను రైట్ లెఫ్ట్లో ఒక అతను 10,000, ఒక అతను 20. ఇది మన సీనియర్ టీం కూడా కావచ్చు, మన టీమే కాదు, మన సీనియర్ పవర్ లెగ్గే కావచ్చు. ఈ 30,000లో 10,000 మ్యాచింగ్ అయిపోయి ₹1,200 వస్తుంది, మిగతాది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. పవర్ అనేది గ్రూప్ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మన క్యాపింగ్ ఎంత ఉందంటే పర్ డే ₹1,00,000, పర్ మంత్ ₹30 lakhs. మనం ఏదైతే ప్రోడక్ట్ కొన్నామో ఆ ప్రోడక్ట్కు 270 బీవీ, అంటే ప్రతి ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటీన్ పౌడర్ 270 బీవీ ఉంది, ఇంటూ 30 టైమ్స్ అనమాట. సో పర్ డే ₹1,00,000 విత్ ఆటో బైనరీ సిస్టమ్. ఇది యాడ్ అండ్ ప్యాక్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5, 25, 125 అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో 10 లెవెల్స్, ఫ్రంట్ లెవెల్ 2%, సెకండ్ లెవెల్ టు 9th లెవెల్ 1%, 10th లెవెల్ 2%. అంటే ఇది ఆటో బైనరీ సిస్టంలో ఉండే. నెక్స్ట్ షాపీలో జరిగిన బిజినెస్ ఇన్కమ్ వేరు, ఆ ఇన్కమ్ వేరు. ఫ్రెండ్స్, మీరు పండుకొని ఇంటే కొద్దిగా ఒకసారి స్ట్రేట్గా కూర్చోండి, మీరు వెనక గలుచుంటే స్ట్రేట్గా కూర్చోండి. ఇప్పుడు ఒక విచిత్రకరమైన విషయం మీరు తెలుసుకోబోతా ఉన్నారు. చాలా అలర్ట్గా వినండి. ఎంత పొటెన్షియాలిటీ ఉంది మీరు ఇప్పుడు చూస్తారు ఈ ఆటో బైనరీ సిస్టమ్ ద్వారా. ఫ్రెండ్స్, ఏమీ లేదండి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి గత 20, 30, 40, 50 సంవత్సరాల క్రితము వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్లో ఎలాంటి కెమికల్స్ లేదు. కానీ ఈరోజు మనం తీసుకునే ఫుడ్ ఎంతవరకు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటాం అనేది ఒకటి, తీసుకునే ఫుడ్లో ఎంతవరకు న్యూట్రిషన్స్ ఉన్నాయి అనేది రెండోది. ఫుడ్ సప్లిమెంట్స్ ఈరోజు వాడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడ్డది. సో ఇది సజెషన్ మాత్రమే, వాడను అంటే వాళ్ళ ఇష్టం, హాస్పిటల్కి బిల్లు పెట్టుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 5, 25, 125 అనే స్ట్రక్చర్లో మనకు ఎంత ఇన్కమ్ వస్తుందని చూసినట్లయితే ఈ స్ట్రక్చర్లో అందరూ 200 బీవీ అండి తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ హెల్త్ కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జనరేట్ అవుతుంది ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్ 4,38,85,320. తీసుకోమని కాదండి, ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, అన్ని ఇన్నోవేటివే. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ 5, 25, 30 రోజుల్లో గోవా మీరు చూశారు. ఫ్రంట్ లైన్లో 10%, నా జూనియర్ నేను ఎందుకు హెల్ప్ చేయాలి సార్ చెప్పారు. ఇక్కడ 5 generations వరకు 2.5% ఇస్తుంది లీడర్షిప్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్. దాని తర్వాత మనకు గోల్డ్, ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ తెస్తే కంపెనీ టర్నోవర్లో 3% అండి. ఇక కంపెనీలోకి వెళ్ళిపోయినాం మనం. అయితే మన టీం ఎవరైతే ఉన్నారో మన టీంలో 10,000 బీవీ మెయింటైన్ చేయాలి, రైట్ 5,000, లెఫ్ట్ 5,000.
5,000 డివైడెడ్ బై 200 25. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 25 మంది టీం, సో వాళ్ళతోటి మనం కనెక్షన్లో ఉంటే సరిపోద్ది. కంపెనీ టర్న్ ఓవర్ 3%, గోల్డ్ రాయల్టీ కంటే. ఆ తర్వాత మీకు తెలుసు ఫ్రంట్ లైన్లో గోల్డ్ రావాల్సిన అవసరం లేదు. 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్లో ఒక్కొక్క గోల్డ్ వస్తే డైమండ్ అవుతారు. డైమండ్ అయినప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ 2%. అక్కడ మనకు 30,000 బీవీ, 15 ఒక 200 బీవీ మన కోసం ఎలాగూ కొంటున్నాం మనం, అంతకంటే ఎక్కువనే కొంటాం మనం. ఎస్. ఆ తర్వాత క్రౌన్ డైమండ్, కంపెనీ టర్న్ ఓవర్ 1%, 10,000 1 lakh బీవీ మ్యాచింగ్, సేమ్ 200 బీవీ. అయితే మై డియర్ ఫ్రెండ్స్, 5 మంది క్రౌన్ డైమండ్ చేస్తే రాయల్ క్రౌన్ డైమండ్, ఇది మన యొక్క షార్ట్ టర్మ్ గోల్, ఇదే రాయల్ క్రౌన్ డైమండ్. ఇక్కడ 2 lakhs రూపీస్ బీవీ ఉంది, కంపెనీలో 0.5% కంపెనీ టర్న్ ఓవర్. ఆ తర్వాత మనకి ఇక్కడ కంపెనీ ఒక డిసైడ్ చేస్తుంది ఒక ప్రోగ్రామ్. ఇవన్నీ డిసిగ్నేషన్స్ అండి. ఏ డిసిగ్నేషన్ లేదండి. మీరు ఈరోజే సైన్ అప్ అయ్యారు, మీరు 50,000 బీవీ మెయింటైన్ చేశారు, ట్రావెల్ ఫండ్ 1% కంపెనీ టర్న్ ఓవర్లో మీరు తీసుకోవచ్చండి. మీరు 1,00,000 బీవీ మెయింటైన్ చేశారు, కార్ ఫండ్ కంపెనీ టర్న్ ఓవర్లో 2% తీసుకోవచ్చండి. హౌస్ ఫండ్ 2% తీసుకోవచ్చండి. 1,50,000 ఏ డిసిగ్నేషన్ తోటి సంబంధం లేదు. ఇది నెలవారీగా వచ్చే ఇన్కమ్ అండి. ఇది యాడ్ ఆన్ ప్యాక్ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక సపరేట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది మార్నింగ్ సెషన్లో. సో ఏం చేయాలండి? ఏమీ లేదు సార్, సింపుల్ వర్క్, స్మాల్ వర్క్, స్మార్ట్ వర్క్. మీరు ప్రైమ్ మెంబర్ కాండి, ఈ భూమి మీద ఒక 5 మందిని తీసుకురండి. ప్రతిరోజు రాత్రి జరిగే ప్రోగ్రాంలో మీ ఫ్రంట్ లైన్ 5 మంది ఉంటుర్రా లేరా, మీ ఎడ్యుకేషన్లో 5 మంది ఉంటుర్రా లేరా, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీం పేరు జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. సో ఎవరు ఫెయిల్ కావాలని అనుకోరు కాబట్టి గ్యారెంటెడ్గా మన టీంలో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో 1 టీమ్ 1 గోల్, 178+ CR తీసుకోవాల్సిందే. సో సైన్ అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సైన్ అప్ ఫ్రీ, మీకు ముందే చెప్పా. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రెఫర్ ఎవరు చేశారో అతని యూజర్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. అక్కడ పక్కన చెక్ ఓపెన్ చేయండి, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇది కన్ఫర్మ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మెయిల్ ఐడి మూడో స్టెప్లో, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన ఉన్న పేరు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత సైన్ అప్ అనండి, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేయాల్సిన పని ఇంతే, సైన్ అప్ చేయండి, ప్రతిరోజు రాత్రి మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఆ తర్వాత అతనికి నచ్చితే ప్రైమ్ మెంబర్ అవుతాడు తప్ప మీరు బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. సైన్ అప్ చేయించండి, నైట్ సెషన్ మీరు అటెండ్ చేయించండి. సో ఫ్రెండ్స్, నైట్ సెషన్లో అటెండ్ అయిన వాళ్ళకు వాళ్ళ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మనం వాళ్లకు డౌట్స్ క్లియర్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ 1770 నా దగ్గర ఉన్నాయి సార్, నేను ఇప్పుడే చేసుకుంటాను, నో ప్రాబ్లం, చేసుకోవచ్చండి. పాన్ కార్డ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ మనీ రూల్ కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. ఆ తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ మీరే చేసుకుంటారండి. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులు మీరు కలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు యాప్ ఓపెన్ చేసి వాలెట్ టచ్ చేయండి, యాడ్ మనీ ఉంటుంది, అది టచ్ చేయండి, 1770 ఉంటుంది, అది టచ్ చేయండి, గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయండి? గూగుల్ పేలో ఉన్నాయా, పేటిఎంలో ఉన్నాయా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఎక్కడి నుంచైనా మీరు ఆ 1770 మీరు యాప్కు తేవచ్చు. ఆ తర్వాత కంపెనీకి పంపించాలండి. మీ అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేయండి, అప్గ్రేడ్ ఉంటుంది అక్కడ, అది టచ్ చేస్తే అప్గ్రేడ్ నవ్వు వస్తుంది. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, బ్లడ్ రిలేషన్, నామినీ పేరు ఇవ్వండి, ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఆ తర్వాత కంపెనీకి పేమెంట్ వెళ్ళిపోయినాక కంపెనీ కంగ్రాచ్యులేషన్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఎడ్యుకేషన్ రేపు నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్,
మరి ఈ విధంగా ఇప్పటి వరకు ఏ కంపెనీ గురించి అయితే మనం విన్నామో ఆ కంపెనీ ఇప్పటి వరకు 35 పైన అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మరి రీసెంట్గా గత నెలలో ఏసియాలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. అయితే 2017లో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019, బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 దుబాయ్లో అవార్డు తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ ఉమెన్ అవార్డ్ మేడంకి వచ్చింది, గోల్డెన్ లీఫ్ అవార్డ్ మేడంకి వచ్చింది. సో గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. దీంట్లో మీకు 277 సీరియల్ నంబర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ వర్క్ చేయడం ద్వారా మరి లైవ్లో మీకు చెప్పిన 3 విషయాలు చెప్పాను ఫ్రెండ్స్. నేను ఆ 3 విషయాలను మనం ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం. ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యోగానికి, మీరు చేస్తున్న వ్యాపారానికి మీరు టాలీ చేసుకోండి. ఎప్పుడైతే మీకు అది కరెక్ట్ అని అనిపిస్తుందో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనం కలిసి పని చేయొచ్చు. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ కంపెనీ యొక్క ఇన్వాయిస్ అండి. మనం 1770 రూపాయలు ఇచ్చినప్పుడు కంపెనీ మనకు రిసీట్ ఇచ్చేస్తుందండి. మీకు నేను ఒక విషయం చెప్పాను, సార్ నేను మీరు ఒకటేనండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్ అయ్యా, అంటే 1770 ధైర్యం చేశా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 18 మంత్స్ అండి, అంటే 1.5 year. మరి 18 monthsలో నేను రిటైర్మెంట్ ఏంది, తర్వాత ఇన్కమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ ఏంది, 3 విషయాలు చెప్తా ఫ్రెండ్స్. 3 విషయాలు కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నా సీనియర్ నాకు ఏం చెప్పాడో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 1% సక్సెస్ అవుతే 178 కోట్లు అని చెప్పాడు నా సీనియర్. 1% సక్సెస్ అయితే 2 కోట్లు, కానీ 100% సక్సెస్ అయితే 178 కోట్లు. నేను ఒక్కటే ఆలోచన చేశా, 1% కైనా పని చేయాలా, 10% కైనా పని చేయాలా. సో ఈచ్ వన్ టీచ్ 5 అనేదే మీరు చూసారండి. ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. నేను కూడా అదే చూశానండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే అందరికీ చెప్పానండి, చెప్పిన వాళ్ళందరూ రాలేదండి. ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, చెప్పిన వాళ్ళందరూ కూడా సైన్అప్ చేయాల. ఒక 56 మంది సైన్అప్ చేశారండి. సైన్అప్ చేసిన 56 మంది ప్రైమ్ మెంబర్ కాలేదండి, 30 మంది అయ్యారు. 26 మంది ఇంకా అవుతారు తర్వాత. సో మీరు కూడా ఎక్కడ నిరాశ చెందొద్దు, మనం పర్ఫెక్ట్గా చేయాలి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే నా ఫ్రంట్ లైన్ వాళ్ళు వచ్చారో వాళ్ళకు నేను సహకరించడం ద్వారా అక్షరాల ఈ సెకండ్ వరకు 66,784 మంది అండి, 66,784. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదండి. ఫ్రమ్ 18 months ఇంటి నుంచి ఉండి పని చేసుకుంటున్నా. ఆ తర్వాత నేను 5 సంవత్సరాలు అనుకున్నా అండి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 10 లెవెల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 5 అంటే 30. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ 25 అండి, 25 అంటే 85 కంప్లీట్ అయిందండి, అంటే సెకండ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 125 అండి. మా సీనియర్ 1% చెప్పాడు, నేను 100% ట్రై చేస్తున్నా. 125, 184 అండి, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ నేను 625 చేయాలి. ఎప్పటి వరకు, అక్టోబర్ 2021. ఎందుకంటే ప్రతి లెవెల్ 6 నెలలు, నేను 5 సంవత్సరాలు పెట్టుకున్నా కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి, అక్టోబర్ వరకు నేను 625 కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ 400 కంప్లీట్ అయ్యారు, ఇంకా 225 ఉన్నారు, అంటే 225 బాల్స్ అనుకోండి. నాకు రన్స్ ఎన్ని ఉన్నాయండి, 1358 రన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయండి. నేను ఎన్ని రన్స్ తీసుకోవాలి, 225 రన్స్ తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ 100%. మీరు కూడా మీ జీవితానికి ఈరోజు ఒక రిటైర్మెంట్ ఫిక్స్ చేయండి. నేను 5 సంవత్సరాలలో రిటైర్డ్ అవుతున్నా. మీరు కూడా డిసైడ్ చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరు చేస్తున్న వ్యాపారాన్ని టాలీ చేయండి.
మీ సీనియర్ కోసం పని చేయకండి, మీకోసం మీరు పని చేయండి. ఆ తర్వాత అడిషనల్ 5-25 చేస్తే లీడర్షిప్ అని, సిల్వర్ రాయల్టీ, గోల్డ్ ఇవన్నీ అడిషనల్ అండి. సో స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, దీని మీద మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మీకు చెప్పాను నేను, 100% నచ్చితే వీఆర్ పార్ట్నర్స్. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మరి 1770 రూపాయలు నేను ధైర్యం చేశాను జీవిత కాలంలో, ఓకే సార్ అండి. దాని పర్యావసానం ఏం జరిగింది? దాని పర్యావసానం టోటల్ అర్నింగ్ ఇన్కమ్ అండి. ఈ 1770 రూపాయలు నేను బ్యాంకులో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈరోజు 6 లక్షల చేంజ్ అయిందండి. మీరు చూస్తారు ఇప్పుడు ఈ సెకండ్ వరకు లైవ్లో ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండి. సిస్టమ్ పనిచేస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మరి ఎంత ఫాస్ట్గా వర్క్ చేసాం, ఏం చేసామో అదే చెప్పాలండి. ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి, అబద్ధం ఎప్పుడు చెప్పదు. సో నేను మీకు ఎందుకు ప్రైమ్ మెంబర్ అని చెప్పానంటే, ఈరోజు మామూలుగా ఒక టీ కొట్టతను కూడా ఉదయం అతను పాలు తీసుకొస్తాడండి, ఆ తర్వాత పంచదార తెస్తాడండి. మనం టీ తాగుతామంటే తేడండి అతను. చూడండి ఫ్రెండ్స్, 6,65,250 అండి. సో ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి నేను ఈ రోజు వరకు 6,65,250 రూపాయలు వచ్చిందండి. ఇది ఇన్స్టెంట్ అండి, ఇంటి దగ్గర కూర్చొని. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం అండి. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకున్నా నేను, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక వస్తుందా? మీరు కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక మీకు రెంట్స్ వస్తాయండి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, ఇది రైల్వే టైమింగ్ అండి. రైల్వే టైమింగ్లో మీరు గమనించండి ఫ్రెండ్స్, 9:56 50 సెకండ్లు, 21, 56, 50, 9:47 17 9:36 59 9:24 4 9:21 38 9:11 23 సెకండ్స్. నేను మీ అంబడే ఉన్నా. రీఛార్జ్ షాపింగ్ పైన వస్తుంది, రీఛార్జ్ పైన వస్తుంది, ఇన్సూరెన్స్ పైన వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఆలోచన చేయండి ఈ సిస్టమ్ ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, నేను మీ దగ్గరకు వస్తానండి. మీరు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీ బుక్ ఓపెన్ చేయండి, మీకు ముందే చెప్పా. ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను. మీకు నచ్చినట్లయితే ఎడ్యుకేషన్ చేయండి. మార్నింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, నైట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, టుడేస్ ప్రజెంటేషన్ ఈజ్ ఓవర్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చినటువంటిది తప్ప అన్యదా వేరే లేదండి. మీరు నేర్చుకోండి, నేర్పియండి. లెర్న్, డూ, టీచ్. లెర్నింగ్ కోసం మినిమం నేను చెప్తున్న 1 వీక్, ఆ తర్వాత సపోర్ట్ తీసుకోండి. కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను మార్చుకుందాం, మన రాష్ట్రాన్ని మార్చుకుందాం, మన దేశాన్ని మార్చుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, మనకు సహకరించినటువంటి ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం ప్రైమ్ ఎడ్యుకేషన్లో 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.